మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో తిరుపతి జిల్లాలో వర్షం దంచుకొడుతోంది. నిన్నటి నుంచి తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలో వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ వర్షం కుమ్మేస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తిరుపతి జిల్లాలో 11 తుఫాను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. మొంతా ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుపతి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రైట్, తిరుపతిలో తుఫాన్ ఎఫెక్ట్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. మరోవైపు భారీ వర్షాలు అక్కడ కురుస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతిలో ఎటువంటి సూచనలు సలహాలు చేస్తున్నారు అధికారులు? భక్తులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? హరీష, మోంతా తుఫాను ప్రభావంతో నిన్నటి నుంచి కూడా తిరుమల తిరుపతిలో మోస్తారు వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరుమల ఘాట్ రోడ్లో, అంటే తిరుమలకి వెళ్లే ఘాట్ రోడ్లో అక్కడక్కడ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. దీంతో టీటీడీ కూడా అప్రమత్తమై వాటిని తొలగించడానికి జేసీబీలు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇక తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో దాదాపుగా 11 వరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏదైతే ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉంటాయో అటువంటి ప్రాంతాల్లోని ప్రజలను అక్కడికి తరలించడానికి 11 వరకు పునరావాస కేంద్రాలు కేటాయించారు. అయితే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశాల మేరకు ఎవరికైతే అధికారులు సెలవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా విధుల్లోకి రావాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో జిల్లా యంత్రాంగం అంతా ఈ తుఫాను ఏర్పాట్లలో తీవ్రంగా అందుబాటులో ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద తిరుమల తిరుపతిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యంగా చూసినట్లయితే ఇవాళ భారీ వర్షం పడుతుందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలపడంతో ఇక్కడ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళంతా అప్రమత్తమయ్యారు. ఇటు తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయం కావచ్చు, కళ్యాణకట్ట, ఇతర ప్రాంతాల్లో భక్తులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు తిరుమల తిరుపతితో పాటు జిల్లా కేంద్రమైన తిరుపతిలో కూడా తుఫాన్ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. హరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.